బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబపురం గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంలో ప్రజలకు అభివాదం చేస్తూ వైసీపీకి ఓటు వెయ్యాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు డబ్బుతో నాయకుల్ని కొనగలరని, కానీ ఓటర్లను కొనలేరన్నారు. నెల్లూరు నగరంలో ఒక మైనారిటీకి ఎమ్మెల్యే సీటు కేటాయించారు. వారు అలిగి పార్టీ మారారని విమర్శించారు. అధికారంలో పదవులు అనుభవించి నేడు పార్టీ మారారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను మాత్రమే నమ్ముకున్నారని తెలిపారు. అవసరాలకు పార్టీ మారేవాళ్లు కావాలో, నిత్యం ప్రజల్లో ఉండేవాళ్లు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతుల చరిత్రను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి ఇళ్లలోకి వెళ్లాలంటే ధనవంతులకు తప్ప పేదవారికి ప్రవేశం ఉండదన్నారు. వేమిరెడ్డి దంపతుల దగ్గర డబ్బు బలంగా ఉందన్నారు. ఎన్నికలలో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. ఓటుకు 5,000 ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని చెప్పారు. 5,000 డబ్బులు తీసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈరోజు హేమాహేమీలు దేంట్లో డబ్బులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంతమ్మ ఆమె కావచ్చు, వీళ్ళిద్దరు డబ్బుతోనే మనుషులు కొనాలనేటువంటి తత్వ నాయకులను కొనుక్కోవచ్చు. కానీ ఓటర్లని జగనన్న ఈ రోజు ఓటర్లు నమ్మాడు. నేను మీ ప్రతి ఒక్కరు కూడా మంచి చేసి ఉంటాను, ప్రతి కుటుంబానికి నాకు ఓటేయండి, మళ్ళీ నా సేవలు అందుకొని అనేది చెప్పినటువంటి ధైర్యశాలి జగనన్న అయితే వీళ్ళు కేవలం డబ్బులు నమ్ముకొని రాజకీయం చేసేవాళ్ళు. వాళ్ళు నాయకులు మాత్రమే కొంటారు, మనల్ని కొనలేరని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తూ, ఒక మైనారిటీ సోదరుడు జగనన్న ప్రతిసారి అంటారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా పేదలు, బీసీలు అంటారు. ఒక మైనారిటీకి సామాజిక న్యాయంలో భాగంగా ఈరోజు జగనన్న నెల్లూరు టౌన్ లో 51,000 మంది ముస్లిం సోదరులు ఉన్నారు. ఆ ఊర్లో నెల్లూరు టౌన్ లో మాత్రం వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఇస్తాం అని చెప్పి సీట్ ఇస్తే, అదేవిధంగా బీసీ సోదరుడు మసూదన్ యాదవ్ కి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కందుకూరులో సీట్ ఇస్తే సహించలేక ఈ పెద్ద మనిషి పార్టీకి అన్యాయం చేసి, ఇంతకాలం కింద ప్రసన్న అని చెప్పినట్టు వాళ్ళు ఎంపీలు చేశారు, టీటీడీ బోర్డు మెంబర్లు చేశారు, 4 రాష్ట్రాలకి నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో ఇప్పుడు నిలబడేటువంటి ప్రశాంతమ్మని ఆమె చైర్మన్ చేశారు. ఇన్ని చేస్తే వారు ఒక మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఒక బీసీకి ఇచ్చారని చెప్పి మేము పోటీ చేయం, వాళ్ళు నిలబడితే మా ఓట్లు రావని చెప్పినటువంటి వారికి ఓట్లు వేస్తారా? 11 సార్లు ఈ కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలు నమ్ముకున్నటువంటి విజయసాయిరెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా, అదేవిధంగా మన ప్రసన్న అన్నకి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఆయనకి ఓటేస్తారో మీరే కూడా ఆలోచించండి. పక్కనే ఉంది నెల్లూరు. వాళ్ళ ఇద్దరు క్యారెక్టర్స్ ఏందో, భార్యాభర్తలు, ఒక్కసారి మీరే ఎంక్వైరీ చేసుకోండి. ఆ ఇంట్లోకి మీరు అడుగు కూడా పెట్టలేరు. 3-4 గేట్లు ఉన్నాయి. ఆ 4 గేట్లు దాటాలి, సెక్యూరిటీ ఉంటుంది. పేదవాళ్ళని దగ్గరకు రానివ్వరు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కోటీశ్వర్లను మాత్రమే ఆ ఇంట్లో దగ్గర కూర్చొని పెట్టుకుంటారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు మన నియోజకవర్గంలో పెట్టారు. మీకు అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా, డబ్బు అయితే చాలా బలంగా ఉంది, విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందిని మనం తెలుగుదేశం పార్టీలో నుంచి చేర్చుకున్నాం. వాళ్ళందరూ కూడా ఈ 5 సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని పనులు చేయించుకొని ఈ ఎలక్షన్స్ లో నాకు ద్రోహం చేసి 50 లక్షల నుంచి 3 కోట్ల వరకు అమ్ముడుపోయినారు 5 మండలాల్లో.
పోతే పోనివ్వండి, చెత్త అంతా వెళ్ళిపోయింది. అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు మా కుటుంబానికి అండగా ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకుంటాను. భవిష్యత్తులో వాళ్ళని దగ్గరకు రానివ్వను. నేనైతే ఒకటే చెప్తున్నా, ఇక్కడ నేను గెలుస్తున్నా, విజయసాయి రెడ్డి అన్న గెలుస్తున్నాడు, ముఖ్యమంత్రిగా జగన్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దీంట్లో తిరుగులేదు. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఎవరు కూడా మన నియోజకవర్గంలో భయపడే వాళ్ళు ఎవరు లేరు. కోవూరు నియోజకవర్గం అంటేనే చైతన్యవంతులు, తెలివిగల వాళ్ళు, నిజాయితీ గల వాళ్ళు, మాట మీద నిలబడే వాళ్ళు ఇక్కడ ప్రజలందరూ కూడా. మీ ముందుకి డబ్బెత్తుకొస్తున్నారు. నేను ఒక్కటే చెప్తానమ్మా, ఓటుకి 5,000 ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. అది అక్రమంగా సంపాదించిన డబ్బు, అన్యాయంగా సంపాదించిన డబ్బు. మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నా, వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకోవద్దు అని మాత్రం మీరు చెప్పొద్దు. బంగారంగా తీసుకోండి, తీసుకొని పోలింగ్ బూత్ లోకి పోయినాక ఫ్యాన్ గుర్తు మీద గుద్దండి.